నెల్లూరు జోనల్ చైర్మన్ గౌరవనీయులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. సభకు నమస్కారం. ఈరోజు ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలకు విచ్చేసినటువంటి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ మిగతా డిపార్ట్మెంట్లకి మనకి పోలిక లేదు. 24/7 రాత్రింబవళ్ళు కుటుంబాలకు దూరంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, సామాన్య ప్రజలకి 180% మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణగా పనిచేస్తున్నటువంటి సంస్థని మనం చేస్తున్నాం. ఈరోజు ఇవాళ సమాజంలో అవినీతి, అనేక రకాలైనటువంటి అశ్రిత పక్షపాతంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క ఆర్టీసీ సంస్థ ఈరోజు కూడా విలువలకు కట్టుబడి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థగా నా యొక్క గత 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా నేను ఈ మాట చెప్తున్నది అతిశయోక్తి కాదు. ఏపీఎస్ఆర్టీసీ ఒక నిజాయితీ సంస్థ. మన కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఎంత చేసినా తక్కువేనని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందువల్లంటే ఈ రోజున అతి తక్కువ జీతాలతో రాత్రింబవళ్ళు సరైనటువంటి సౌకర్యాలు లేకపోయినా, రెస్ట్ రూములు సరిగ్గా లేకపోయినా, అనేక రకాల విపత్తుల్లో కూడా ఎండైనా వర్షమైనా ఎన్ని విపత్తుల్లో ఉన్నా సరే పనిచేసేటువంటి సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. అందువల్ల ఈ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల పట్ల ఏ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసి అటు తెలంగాణలో, కర్ణాటకలో ఏ రాష్ట్రంలో కూడా విజయవంతం కాని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతం చేసినటువంటి మీకందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. అలాంటి ఆర్టీసీ కార్మికుల పట్ల ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో కలిపింది, వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు, ఒక్క కొత్త బస్సు వేయలేదు. ఆర్టీసీ కార్మికులకి రావాల్సినటువంటి నైట్ డ్యూటీ అలవెన్సులు లేవు. అదే రకంగా గ్రాట్యుటీ ఎవరైనా సరే రిటైర్ అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా ఈహెచ్ఎస్ అమలు కావటం లేదు. అనేక రకాల ఇబ్బందులు గత ప్రభుత్వం మిగిల్చిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నైట్ అలవెన్సులు పునరుద్ధరించడం జరిగింది. కొత్త బస్సులు 1430 బస్సులు మళ్ళా పాత బస్సుల స్థానంలో ఇవ్వడం జరిగింది. మరలా రేపు 1000 నుంచి ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి. అతి త్వరలో ఆర్టీసీలో కూడా 1000 మంది కార్మికులు తీసుకోబోతున్నామని మనం చేస్తూ ఉన్నాం. అతి త్వరలో తీసుకోబోతున్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో 2020 తర్వాత ఎవరైతే ప్రభుత్వంలో చేరారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ, ఎవరైతే మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగం కానీ లేకపోతే క్యాష్ బెనిఫిట్ కానీ ఈ ప్రభుత్వం జీవో ద్వారా
అంతేకాదు సోదరులారా, కాంపెన్సేట్ అపాయింట్మెంట్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ల ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రభుత్వం ఆర్టీసీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఇది 1/19 ఏదైతే మీ కళ ఉందో ఆ కళను నిజం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. మా జోన్ 3లో కూడా ఎక్కడ అధికారులు కానీ మరొకరు కానీ ఒక కార్మికుల పట్ల వివక్షత చూపిస్తే దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ఆర్టీసీలో ఉన్నటువంటి బోర్డులో ఎప్పటికప్పుడు ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారంలో మేము ముందుంటామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ మహాసభకు విచ్చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల పక్షాన మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా అనేక సమస్యల కోసం పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర కమిటీ నుంచి చిరు సత్కారం. బయట ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకురావాలి.